మన జీవితానికి పరమార్థం ఏమిటో తెలుసా అండి? ఎలా వస్తుందో? భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైనటువంటి వరం మానవ జీవితం. ప్రపంచ సుఖం అనేది ఒక రంగుల కళ. అదే జీవితం అని భ్రమిస్తున్నాం మనం. మన మాంసమయ జీవితం వెనక ఆత్మ యొక్క మహాజీవితం ఉన్నదని గ్రహించాలి. దేహానికి కాకుండా దేవునికి బానిస కావాలి. వికారాలైనటువంటి అరిషడ్వర్గాలకు లొంగక మనస్సును నిగ్రహించి మనల్ని మనం పరిశీలించుకుంటూ జీవనం గడపాలి. శాంతి, పవిత్రత, ఆనందం, తృప్తి అనే సంపాదనలను గ్రహిస్తే మనిషి జన్మకు ముక్తి లభించినట్టే. ఇవన్నీ గనక మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కనుక చేసినట్టయితే అప్పుడు మన జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. అప్పుడు మనకి ఈ ఈ భ్రమలు ఉండవు, ఈ ఆవేశాలు ఉండవు, ఈ కార్పణ్యాలు ఉండవు, కక్షలు ఉండవు. థ్యాంక్ యూ.